కాంచీపురం వకుడా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు పిహెచ్డి ఇన్ అమెరికన్ స్టడీస్, అలాగే డైరెక్టర్ ఆఫ్ సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్, అలాగే ఒక గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అయిన కన్నెగంటి హనుమంత్ గారి గ్రాండ్ సన్ అయిన మన రమేష్ కన్నెగంటి గారు ఈరోజు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడతాం. ముఖ్యంగా ఉక్రెయిన్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అనేవి కాస్త సంచలనమైన వార్తలు అయితే క్రియేట్ చేస్తున్నాయి. సో వాటి గురించి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే విరాట్ గారు. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, రీసెంట్గా అమెరికా అధ్యక్షుడైన ట్రంప్కి, అలాగే జెలెన్స్కీ ప్రెసిడెంట్ ఆఫ్ ఉక్రెయిన్ అని చెప్పవచ్చు, ఆయనకి మధ్యలో కాస్త వివాదాస్పదమైన సిచ్యువేషన్ ఒకటి బాగా సంచలనమైన న్యూస్ క్రియేట్ చేసింది అనమాట. కాస్త వైరల్గా మారిందని చెప్పొచ్చు ఆ వీడియో కూడా. అసలు ఏం జరిగిందో వాళ్ళిద్దరి మధ్యలో చేసుకున్నారు ట్రంప్ అనేది కూడా తెలుస్తోంది చాలా క్లియర్గానే. ఒక దేశ అధ్యక్షుడిని అంత చీప్గా చూడాల్సిన అవసరం ట్రంప్కి ఎందుకు వచ్చిందంటారు? ఏమైంటుంది? విరాట్ గారు, ఐ డ్రీమ్ ప్రేక్షకులకి మీ ద్వారా ఐ వాంటెడ్ టు సే నమస్తే. అండ్ ముఖ్యంగా ఒక పెద్ద సూపర్ పవర్ అయిన రష్యా, ఇంకొక అతిపెద్ద సూపర్ పవర్ అయిన అమెరికా మధ్య జరుగుతున్న కోల్డ్ వార్, ప్రచన్న యుద్ధం అంటారు. అది యాక్చువల్గా చెప్పాలంటే 1945లో స్టార్ట్ అయిన కోల్డ్ వార్ 1991 వరకు బిట్వీన్ యుఎస్ఎస్ఆర్, యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రష్యా, అంటే కమ్యూనిస్ట్ దేశాల కూటమి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ద క్యాపిటలిస్ట్, ద మోస్ట్ వెల్దియెస్ట్ కంట్రీ, ఈ రెండింటికి మధ్య జరుగుతున్న పవర్ బ్లాక్స్, అంటే ద ఐడియాలజికల్ కాన్ఫ్రంట్రేషన్ అంటారు. అంటే సైద్ధాంతిక పోరు కమ్యూనిజానికి క్యాపిటలిజానికి మధ్య రెండో ప్రపంచ యుద్ధం తర్వాత 1945 నుంచి 1991 వరకు తీవ్రమైన స్థాయిలో నడిచింది సార్. 1991 అంటే 90-91 ఆ టైంలో మధ్య యుఎస్ఎస్ఆర్ పతనం అయిపోయింది. ద డిజింటిగ్రేషన్ ఆఫ్ సోవియట్ యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రష్యా కుప్పకూలిపోయి గ్లాస్ నోట్స్ అండ్ పెరిస్త్రోయికా అనే రెండు ఆర్థిక సరళీకృత విధానాలని అప్పుడు యుఎస్ఎస్ఆర్కి హెడ్గా ఉన్న మిఖాయిల్ గోర్బచేవ్ స్టార్ట్ చేస్తే, ఆ రెండింటి ద్వారా దాని తదనంతర పరిణామాలు బెర్లిన్ వాల్ కొలాప్స్ అయిపోవటం, అంటే ఈస్ట్ జర్మనీకి వెస్ట్ జర్మనీకి మధ్య అడ్డంగా ఉన్న బెర్లిన్ వాల్ కొలాప్స్ అయిపోవటము, సోవియట్ యూనియన్ యుఎస్ఎస్ఆర్ పతనం అయిపోయి, అందుట్లో నుంచి ఆ పతనమైన యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రష్యాలో నుంచి కొత్త దేశాలు ఆవిర్భావం చెందినాయి. ఒక్కసారి విలీనం అంతా అట్లా పగిలిపోయిన తర్వాత, అంటే డిజింటిగ్రేషన్ అంటారు దాన్ని. అందుట్లో నుంచి వచ్చిన ఒక తునకే యుక్రెయిన్. ఓకే. అంటే ఇదివరకు మహా సోవియట్ సామ్రాజ్యంలో ఒక ప్రావిన్స్, ఒక స్టేట్గా ఉన్న యుక్రెయిన్ ఒక కంట్రీగా ఏర్పడింది దాని తర్వాత. అప్పుడు యుక్రెయిన్తో పాటు ఇంకా ఉజ్బెకిస్తాన్, కిర్గిస్తాన్, కజకిస్తాన్, తుర్క్మెనిస్తాన్, ఇలా వీటితో పాటు మీకు ఇంకా ఎన్నో ఈస్టర్న్ యూరోపియన్ కంట్రీస్ కూడా ఏర్పడినాయి. అంటే కామన్వెల్త్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్స్, సిఐఎస్ కంట్రీస్గా వీటిని అంటారనమాట. ఓకే. అంటే యుఎస్ఎస్ఆర్ పతనం అయిపోయి యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రష్యా అంటే ఆ సోవియట్ యూనియన్ కూలిపోయిన తర్వాత ఈ దేశాలు ఏర్పడినాయి. ఇందులోంచి ఏర్పడిన ఒక దేశమే యుక్రెయిన్. మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే, యుక్రెయిన్కి అంత ప్రాముఖ్యత ఎందుకు వచ్చింది? చాలా చిన్న కంట్రీ. మరి రష్యాతో అంటే యుఎస్ఎస్ఆర్లో నుంచి రష్యా కూడా విడిపోయి, అంటే కూలిపోయిన తర్వాత రష్యా పెద్ద దేశంగా ఆవిర్భవించింది. చిన్న దేశాలు ఇంతమంది నేను చెప్పాను ఇప్పుడు మీకు లిస్టు. అందుట్లో ఒక దేశం యుక్రెయిన్ అని చెప్పాను. చాలామందికి యుక్రెయిన్లో ఉన్న వాళ్ళకి కూడా రష్యన్ లాంగ్వేజ్ తెలుసు. ఎందుకంటే ఇదివరకు రష్యన్స్తో కలిసి యుఎస్ఎస్ఆర్లో వీళ్ళందరూ కలిసి ఉన్నారు కదా. అంటే ఒక కలిసి ఉన్న పెద్ద కుటుంబం, ఆ కుటుంబం ముక్కలుగా విడిపోయింది. విడిపోయిన తర్వాత లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, గూగులైజేషన్, అమెరికనైజేషన్, చైనైజేషన్ అని ఇట్లా రకరకాల సిచ్యువేషన్స్ వచ్చినాయి. అంటే ప్రైవేట్ వాళ్ళకి ఎక్కువగా పరిశ్రమలు పెట్టుకునే అవకాశము, ప్రభుత్వ రంగ సంస్థలు మూతబడిపోవటము,
ప్రైవేట్ రంగానికి సంబంధించి ఎక్కువ ఫ్రీడమ్ రావటం. ఇప్పుడు ఇన్ని మల్టీనేషనల్ కార్పొరేషన్స్ మన హైదరాబాదు మన ఇండియాలో వచ్చినాయి అంటే 1991లో పివి నరసింహారావు గారు, స్వర్గీయ పివి నరసింహారావు గారు, మన భారత ప్రధానమంత్రి గారు, ఆయన కింద ఆయనతో పాటు పనిచేసిన డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఫైనాన్స్ మినిస్టర్గా, బోత్ ఆఫ్ దెమ్ హ్యావ్ వర్క్డ్ వెరీ హార్డ్. ద హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇన్ 1991 శ్రీ పివి నరసింహారావు సార్ హ్యాపెన్స్ టు బీ ఫ్రమ్ కరీంనగర్. పాములపర్తి వెంకట నరసింహారావు సారు మాజీ ప్రధానమంత్రి భారతదేశానికి. కరీంనగర్ జిల్లాలో వంగర గ్రామము, వంగర నుంచి వచ్చారు ఆయన. ఆయన మరి ఆ స్థాయికి రాజనీతిజ్ఞుడిగా అపర చాణక్యుడిగా పివి నరసింహారావు గారు ఎదగటం జరిగింది. ఆయనతో పాటుగా పంజాబ్ రాష్ట్రం నుంచి ఎకనామిక్స్ పాఠాలు చెప్పుకునే ఒక లెక్చరర్ గారు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు తన అత్యద్భుత ప్రతిభతో తర్వాత యూజీసీ చైర్మన్ గాను, తర్వాత ఫైనాన్స్ మినిస్టర్ గాను, తర్వాత భారతదేశానికి ప్రైమ్ మినిస్టర్ గాను కూడా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు పనిచేశారు. అంటే పివి నరసింహారావు గారు, డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు కాంబినేషన్లో భారతదేశం యొక్క ట్రేడ్, బిజినెస్, ఎకానమీ, కార్పొరేటైజేషన్, కమర్షియలైజేషన్, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, ప్రపంచీకరణ అంటే ప్రపంచంలోని 190+ దేశాలన్నీ దే హ్యావ్ లిఫ్టెడ్ దేర్ గేట్స్ అండ్ సెడ్ యూ కెన్ కమ్ అండ్ హ్యావ్ బిజినెస్ విత్ మీ, ఐ విల్ కమ్ అండ్ డూ బిజినెస్ ఇన్ యువర్ కంట్రీ. ఇప్పుడు ఫ్రమ్ 1991, బిఫోర్ 1991 1991 మొదల వరకు భారతదేశానికి ముఖ్యంగా ఎక్కువగా గవర్నమెంట్ కంట్రోల్ ఉండేది. ఒక టెలిఫోన్ రావాలంటే 4-5 నెలలు వెయిట్ చేయాలి. ఇది ల్యాండ్లైన్. ఒక మారుతి కారు కొనాలంటే సంవత్సరం పాటు వెయిట్ చేయాలి. రూల్స్ అనేవి అంత స్ట్రిక్ట్గా ఉండేవి. ప్రొడక్షన్ అంత తక్కువగా ఉండేది, మ్యానుఫ్యాక్చరింగ్ అంత తక్కువగా ఉండేది, ప్రభుత్వ రంగ సంస్థలే ఎక్కువగా ఉండేవి, ప్రైవేట్ రంగానికి ఎక్కువ ప్రాముఖ్యత లేదు. అంటే 1945 నుంచి 1945 నుంచి 1990 వరకు కోల్డ్ వార్ అంటారు. ఫ్రమ్ 1991 టిల్ అబౌట్ 2000 వరకు మీరు చూసుకుంటే 2000 వరకు మనకి స్లోగా భారతదేశం ప్రైవేట్ రంగం వైపుకి వచ్చింది. ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే యుక్రెయిన్ అనేది ఏ విధంగా ఇంపార్టెంట్ మనకి. ఆ యుక్రెయిన్ అనే ఒక చిన్న దేశం కోసం రష్యా ఒకవైపు నుంచి, ఇప్పుడు అమెరికా ఒకవైపు నుంచి, అటు నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ కంట్రీస్, నేటో కంట్రీస్ అంటారు, యూరోపియన్ యూనియన్లో భాగంగా, అంటే జర్మనీ, ఫ్రాన్సు, యూకే, ఇటలీ, స్పెయిన్, ఈ దేశాలన్నీ, హంగరీ, ఇవన్నీ నేటోలో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్లో భాగంగా అవి రష్యా నుంచి కానీ, చైనా నుంచి కానీ, ముఖ్యంగా రష్యా నుంచి ఎటువంటి థ్రెట్ వచ్చినా, ఎటువంటి ప్రాబ్లం వచ్చినా రష్యా నుంచి తమను కాపాడుకోవాలి అనే దాని మీద నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ఏర్పడింది. ఆ నేటో అంటారు, NATO. ఆ నేటో కంట్రీసు ఇప్పుడు యుక్రెయిన్కి మేము సపోర్ట్గా ఉన్నాము. అమెరికా కూడా జో బైడెన్, మొన్నటి వరకు అమెరికన్ ప్రెసిడెంట్గా ఉన్న జో బైడెన్ కూడా డెమోక్రటిక్ పార్టీ నుంచి హీ సపోర్టెడ్, హీ హ్యాడ్ గివెన్ ఆల్మోస్ట్ టిల్ నౌ ఇన్ ద లాస్ట్ 3 years, గత 3 సంవత్సరాల్లో $500 billion వర్త్ ఆఫ్ మిలిటరీ ఎయిడ్ ఆర్ క్యాష్ ఆర్ కైండ్ హ్యాస్ బీన్ గివెన్ టు యుక్రెయిన్. $500 billion యుక్రెయిన్ అనే దేశానికి అమెరికా ఎందుకు ఇచ్చింది? అమెరికన్ ట్యాక్స్ పేయర్స్ మనీ ఇస్తే అమెరికా వాళ్ళు ఊరుకుంటారా? కానీ ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది? దెర్ ఈజ్ నో ఫ్రీ లంచ్ ఇన్ అమెరికా అంటారు. అమెరికాలో ఏది ఊరినే దొరకదు అంటారు. కానీ అలాంటి అమెరికాలో ఊరినే, అంటే ఫ్రీగా ఏమీ దొరకని అమెరికాలో $500 billion ఎందుకు సహాయం చేసింది అమెరికా యుక్రెయిన్కి? కారణాలు ఏమై ఉంటాయి అంటే, యుక్రెయిన్లో ఒకసారి యుక్రెయిన్ కనుక రష్యా ఆధీనంలోకి వెళ్ళిపోతే, రష్యా అక్కడతో ఆగకుండా ఈస్టర్న్ యూరోపియన్ కంట్రీస్ అయిన మిగతా వాటిని కూడా ఆక్యుపై చేసే అవకాశం ఉన్నది. కాబట్టి యుక్రెయిన్ రష్యాను ఎదిరించడం అనేది యుక్రెయిన్ కన్నా యూరోపియన్ యూనియన్ కంట్రీస్కి ప్రయారిటీ నెంబర్ 1 అయిపోయింది.
అంటే ఇప్పుడు యుఎస్ఎస్ఆర్ మళ్ళీ తిరిగి పునర్వైభవం తెచ్చుకోవడం కోసం మళ్ళీ ఆక్రమణ మొదలుపెట్టే ఛాన్సెస్ అదే అనుకోండి, కానీ యుఎస్ఎస్ఆర్ మళ్ళీ ఏర్పడదు. కానీ యుఎస్ఎస్ఆర్లో అతిపెద్ద దేశమైన రష్యా ప్రెసిడెంట్ అయిన పుతిన్ యుఎస్ఎస్ఆర్ నుంచి విడిపోయిన ఇంకో చిన్న దేశం ఇప్పుడు ఉన్న యుక్రెయిన్, దాని ప్రెసిడెంటు వ్లాదిమిర్ జెలెన్స్కీ. అంటే ఇప్పుడు అమెరికా పెద్దన్న ఈ బాధ్యత అనేది రష్యాకి వెళ్ళిపోతుందనే భయంతో ఉక్రెయిన్ని సపోర్ట్ చేస్తుంది అనడం మాత్రమే ఒక రీజను, ఇంకా వేరే రీజన్స్ చాలా రీజన్స్ ఉన్నాయి. అది చెప్పాను కదా, యూరోపియన్ యూనియన్ కంట్రీస్ ప్లస్ అమెరికా కలిసి యుక్రెయిన్కి సపోర్ట్ చేస్తున్నాయి రష్యాకు వ్యతిరేకంగా. కానీ కొత్తగా వచ్చిన అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ ఒక రకంగా స్నేహం అని చెప్పను, కానీ ఒక రకమైన ఒకళ్ళ మీద అంటే ఒకళ్ళకి ఒక రకమైన గౌరవం ఉంది. సో ప్రెసిడెంట్ ట్రంప్ ఏమంటున్నాడంటే ఇప్పుడు జెలెన్స్కీ గారు మీరు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోవాలి, ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకుంటే శాంతి ఒప్పందానికి రష్యాతో మేము మీకు సహకరిస్తాము, మీరు కనుక శాంతి ఒప్పందానికి ఒప్పుకోకపోతే మూడో ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశం ఉంది, మీరు చేసే పనుల మూలాన థర్డ్ వరల్డ్ వార్ మైట్ హ్యాపెన్, సో యూ హ్యావ్ టు బీ వెరీ వెరీ కాషియస్ అండ్ క్లియర్ దట్ థర్డ్ వరల్డ్ వార్ షుడ్ నాట్ హ్యాపెన్ అండ్ థర్డ్ వరల్డ్ వార్ షుడ్ నాట్ happen during your tenure. If you want third world war to be stopped, you please sign on the ceasefire deal. అంటే కాల్పుల ఒప్పంద విరమణ పత్రం మీద మీరు సైన్ చేయండి. పీస్ ఫుల్ నెగోషియేషన్స్, శాంతి చర్చలకు రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్తో నేను మాట్లాడతా. మీరు యుక్రెయిన్ ప్రెసిడెంట్కి మొన్న అమెరికన్ ప్రెసిడెంట్ వైట్ హౌస్లో ఆయన చెప్పింది. ఆ చవటం కూడా ఎలా చెప్పారు, చాలా గంభీర స్వరంతో, చాలా తీవ్రమైన స్వరంతో చెప్పారు. జెలెన్స్కీ కూడా తన స్వరాన్ని పెంచి మేము ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు రష్యాని కూడా ఒప్పించాలి, మమ్మల్ని ఒప్పించడం ఏంటి, రష్యాకి మాకు గొడవ ఉంది, మీరు మమ్మల్ని ఒప్పుకోమంటారేంటి శాంతి ఒప్పందానికి, రష్యాతో మాట్లాడరా మీరు, రష్యాని కూడా ఒప్పించాలి కదా, మనిద్దరం కొట్టుకుంటున్నాము, మన ఇద్దరి మధ్య తగదా ఉంది, మధ్యవర్తిత్వానికి పెద్ద మనిషిలాగా వచ్చి మీరు నన్నే తగ్గమంటున్నారు, మా ఇద్దరిని కూర్చోబెట్టి తగ్గమని చెప్పండి అన్న విధంగా వాళ్ళు చెప్పిన సందర్భం ఉంది. సో ఆ సందర్భంలో చేసుకోవడం జరిగిందంటారా, అనుకోకుండా జరిగిందంటే ఉద్దేశపూర్వకంగా జరిగింది? అసలు చేసుకోవడం అనేది జరగలేదు విరాట్ గారు, ఓన్లీ మాటల అంటే ఒక అమెరికన్ ప్రెసిడెంట్, అమెరికన్ వైస్ ప్రెసిడెంట్. అదే ఈ విషయంలో అయితే అమెరికా ఇంకా శాంతిదూతగానే బిహేవ్ చేస్తుందని చెప్పాలి. శాంతి కోసమే అమెరికా ప్రయత్నం చేస్తుంది. అమెరికన్ ప్రెసిడెంట్ ఏమంటున్నాడంటే ట్రంప్, దయచేసి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గండి, మీ స్థాయికి మించి మీరు మాట్లాడుతున్నారు, మీ దగ్గర అంత శక్తి లేదు, మీ దగ్గర అంత సామర్థ్యం లేదు, మీ దగ్గర డబ్బులు లేవు, యుద్ధానికి సంబంధించి యుద్ధం చేసే అంత స్థితిలో మీరు లేరు. ఇప్పుడు చాలామంది మీ దేశంలో చనిపోయి ఉన్నారు, యుక్రెయిన్లో చాలామందికి విద్య, వైద్యం, ఆరోగ్యం, పర్యావరణం, ఉపాధి, డబ్బులు లేవు, ఎంప్లాయ్మెంట్ లేదు. అయితే రమేష్ గారు ముఖ్యంగా ఇక్కడ ఒక మెయిన్ పాయింట్, శక్తి లేదు లేకపోతే అంటే ఆ కంట్రీకి ఏదీ లేదు అని క్వశ్చన్ చేస్తున్నా కూడా అలాంటి ఏమీ లేని కంట్రీపై అంత ఫోకస్ ఎందుకు రష్యాకి కానీ అమెరికాకి కానీ అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో మనం క్లియర్గా రమేష్ గారి మాటలో తెలుసుకుందాం. ప్రస్తుతానికైతే అమెరికాలో జరిగిన సంఘటన అయితే మీడియా వార్తల్లో వచ్చిన విధంగా కాకుండా అది ఒక శాంతిపరమైన చర్చగానే ఉన్నట్లు చెప్తున్నారు మనకి రమేష్ గారు అయితే. సో దీనికి సంబంధించి మీ స్పందన కూడా, అభిప్రాయాలని అన్నింటినీ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వచ్చే ఎపిసోడ్లో క్లియర్గా ఎందుకు ఉక్రెయిన్పై రష్యాకి కానీ యూఎస్కి కానీ ఎంత ఇంట్రెస్ట్ అనేది తెలుసుకుందాం. దానికి ఉన్న మెయిన్ రీజన్స్ కూడా అందులో రివీల్ చేయబోతున్నారు రమేష్ గారు. సో ఆ ఎపిసోడ్ కోసం స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ విరాట్ గారు.